గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాదు ఇందాక కంటిన్యూ చేద్దాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు బాగా మాట్లాడుకున్నారు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నది ఎప్పుడు మీరు అలా అసలు అట్లాంటివి ఏం తెలుసా? కొన్ని క్వశ్చన్స్ అడగాల మీకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పేసి. అంటే అంత టైం మాకు ఉండదు, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అంత ఫ్రీడమ్ కూడా మనకు లేదు. అప్పుడు మా మ్యారేజ్ తర్వాత కూడా డాడీని తీసుకురావడం, డిశ్చార్జ్ చేయడం, డాడీని చూసుకోవడం అది ఇది చేసి అటు ఇటు ఒక 6 months అటు ఇటు చేయలేకపోయి 1 year ఎగ్జాక్ట్ గా 1 year కూడా కాదు 2 months కో 3 months కో తిని వాళ్ళు డాడీ చనిపోయాడు మా మామయ్య. సో అది కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దాని తర్వాత అటు ఇటు చేసే లోపు మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year కే మా అత్తమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేక అట్లా అన్ని ఒకటేసారి చేసినాయి. ఈ 2-3 ఈ మా మ్యారేజ్ అయ్యి కూడా 3 years అయిపోతుంది. ఈ 3 years లా ఈ 3 కొద్దిగా కొంచెం ఇబ్బంది అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ అనగానే ప్లస్ పాయింట్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు, 4 బాగుంటాయి. ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు, ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు, ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా. ఎంతవరకు నిజం? నిజమే, 100% నిజం. ఎందుకంటే ఇది ఎంత నిజమో అంత ప్లస్ పాయింట్ కూడా మనకు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం అంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, తిని ఇంట్లో ఉంటుంది, లేకపోతే తిన కూడా ఏదో బయట పని ఉందనుకో, పిల్లలు ఉంటున్నారు, పిల్లల్ని చూసుకోవాలి కదా. అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇంట్లో తాతయ్యనో అమ్మమ్మనో నానమ్మనో అన్నయ్యనో వదినో తమ్ముడో ఉంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. అట్లా చాలా బెనిఫిట్. ఇప్పుడు నేను రీసెంట్గా మేము మా షెడ్ దగ్గర చూడండి ఒక వర్క్ ఉండే, గడ్డి మోయడం కానీ మట్టి వేయడం కానీ. ఒక్కరు చేసే పని ఎలా ఉంటది, 10 మంది చేసే పని ఎలా ఉంటది. ఇలాంటప్పుడు బయట వాళ్ళు వస్తారా? రారు. ఓన్లీ సింగిల్ ఇద్దరు పర్సన్సే అనుకో, అంటే చిన్న ఫ్యామిలీ అనుకో, ఒకరోజు చేసే పని ఒక గంట సేపట్లో వేసేయచ్చు మనం అందరం కలిసి ఉంటే. అదే ఇద్దరే ఉన్నాం అనుకో 2 రోజులు పడుతుంది. అట్లా ఏ విధంగా అయినా కానీ జాయింట్ ఫ్యామిలీ మంచిది. ఏ విషయంలో అయినా కానీ ఫ్యామిలీ తోటి ఉండడమే మంచిది అనిపిస్తుంది. హెల్త్ అంటే ఒకరికి హెల్త్ విషయం అయినా తన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా గానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోవడం గానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదా, అదంతా పోతుంది. అంటే పిల్లలతో ఉండడం అది ఇది అని అట్లా. మీరిద్దరు టైం మిస్ అవ్వట్లేదా? మీరు నిజం చెప్పండి. అంటే మా ఆయనతో నాకు కొంచెం పర్సనల్ గా టైం ఉంటే బాగుంటది, ప్రైవసీ ఉంటే బాగుంటది ఇట్లా అనుకుంటాం కదా, మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా? నిజం చెప్పండి. లేదు, ఎప్పుడు అనుకోలేదు. రాదు కదా కలిసి ఉన్నప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఎప్పుడు సందడి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటది, అందరూ ఎప్పుడు చూసిన చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వీళ్ళందరూ సంక్రాంతి సినిమాలోనే గొడవ వేసుకుంటుంటది ఒక ఆవిడ, గొడవలు కూడా అవుతుంటాయి. అట్లా అంటే అన్ని కలుపుకోవడమే. వాళ్ళ చిన్న కోడలు మనం సపరేట్ గా వెళ్ళిపోదాం గొడవ వేసుకుంటుంటది ఆ సినిమాలో. చేసుకుంది కదా ఆ విషయం. తిను ఆల్రెడీ మా పెళ్లికి ముందు అర్థం చేసుకున్నాం, ఎప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి దీని వల్ల మనం అందరం అది మాత్రం నిజమే. సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి, బాగుంటేనే ఇల్లంతా బాగుంటది. అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి. మీకు ఆ ప్రెషర్ కూడా ఉండుంటది కదండి, ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి, నేను పెద్ద ఫ్యామిలీ మాది, ఇలా భయం ఏమైనా ఉండేది అప్పుడు? అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా, నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది. అంటే మా ఇంట్లో అట్లా లేదు కదా, అన్న వాళ్ళు వదిన వాళ్ళు అమ్మ డాడీ ఫ్యామిలీ పెద్దది కదా. ఆ ఫ్యామిలీ నుంచి ఈ పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా, అట్లా ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంటా. మాకు కూడా అంతే ఏం అనిపించలే. అంటే ఒక అన్నోన్ పర్సన్ కొత్తగా వచ్చి, ఇప్పుడు మా ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు వదిన అన్నప్పుడు నా క్లాస్మేట్ కాబట్టి ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి అంత ఏం అనిపించలేదు. జ్యోతి మా బావకి ఇచ్చేసినాం కాబట్టి అట్లా నడిచిపోయింది. ఈ మొక్కతే కొత్తది అన్నోన్ పర్సన్ మన ఫ్యామిలీలోకి ఎంట్రీ అయింది, ఎట్లుంటుందో అని చాలా అనిపించింది. అసలు ఈ వచ్చిన విషయం కూడా మాకు ఎవరు తెలియదు, అంత సింపుల్ ఉండిపోయింది. అంటే ఫస్ట్ అక్క ఫ్యామిలీలో అందరితోటి కలిసిపోయింది, అత్తమ్మ మామయ్య బావాలు ఏ చెప్పినా తను వింటది, మంచి ఉంటది. కానీ నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఎట్లుంటది, ఫ్యామిలీ విడగొడుతుందా, మంచి ఉంటది అని కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటది. నా విషయంలో అయితే వాళ్ళు అట్లా టెన్షన్ పడ్డారంట, మంచి ఉంటుందో లేదో, గొడవలు అయితే విడిపోతామని. కానీ ఒక 6 months వరకు అబ్జర్వ్ చేసిర్రు నన్ను కూడా, మంచి ఉంటదా ఎట్లా గొడవలు ఎట్లా అయితే అని. అత్తమ్మ చాలా ఏమన్నా చెడు జరగబోతున్నా ఏమైనా ఉన్నా కానీ ముందే పసిగట్టి మా అమ్మ అట్లా కాదు బిడ్డ, ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి ముందే చెప్పేస్తుండే. అది ఎవరికైనా సరే మా అమ్మ మాటలో నడుచుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఇలానే ఉన్నాం. మిస్ అవుతారా అమ్మని? చాలా
ఓ, మీరు ఎక్కువ మిస్ అవుతున్నారా? అంటే నాకు తనతో అత్తమ్మతో అయితే ఒక 1 ఇయరే మా ఇద్దరిది. అక్క అత్తమ్మ వాళ్ళంటే చాలా సంవత్సరాలు, కానీ ఇప్పటికైనా నాకు అనిపిస్తుంది అత్తమ్మ ఉంటే ఇంకా బాగుంటది. ఈ 1 ఇయర్ లో ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీ అత్తమ్మ రిలేషన్ ఎలా ఉండేది? అంటే చాలా తక్కువ, అంటే అత్తమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే, ఎక్కువ అక్కతోటే ఉంటుండే. ఏదైనా అక్క నేను షేర్ చేసుకుంటుండే. నేను మా వాళ్ళ ఇంటి అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్క నేను ఇంటికి వెళ్తా, అత్తమ్మతోటి చెప్పు అంటే తినకేం చెప్పకపోతుండే నేను ఇంటికి పోతా అని. ఫస్ట్ అక్కకి చెప్పి అక్క అత్తమ్మతోటి చెప్తే అత్తమ్మ అప్పుడు చెప్తుండే శిరీషని ఆ ఇంటి దగ్గర దింపిరా, తను 2 రోజులు ఉండొస్తుంది అంట అని చెప్తే అప్పుడు మా అమ్మ చెప్తే నాకు తెలుసు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు అదేదో ప్రైవసీ అని, జాయింట్ ఫ్యామిలీ అట్లా డైరెక్ట్ వచ్చి చెప్పడానికి అలా ఉండదు, ఫ్రీడమ్ ఇట్లా రావాలి. అంటే ఎక్కువ నేను పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి అన్ని అక్క అంటే అత్తమ్మ ఉంటే అత్తమ్మ చెప్తుండే, కానీ ఇక అప్పుడు మా అమ్మాయికి హెల్త్ బాగాలే, నాకు అంతేం తెలియదు కదా కొత్తగా వెళ్ళినా. ఈ అక్కనే చూసుకుంటే ఆమె ఎట్లా చూసుకుంటుందో ఇక నేను ఆమెను చూసి నేర్చుకొని నేను కూడా అదే అట్లానే ఉంటుండే. ఓకే, తోడికోడళ్ళు అనగానే తోడికోడళ్ళకి పడడం కలిసి ఉండడం అనేది అసలు జరగని పని ఉండదు. కలిసి ఉన్నాయి చాలా మంది విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు అట్లా ఉన్నారు, కానీ మేము అట్లా అదేం లేదు. అంటే చిన్న చిన్నవి వస్తాయి నార్మల్ గా, ఎట్లా అంత మంచి ఎవరు ఉంటారు, కొన్ని కొన్ని వస్తాయి కానీ ఒక గంటనే, అది కూడా అంతేనా? మాట్లాడుకుంటారు ఇద్దరు? నేనేం కోప్పడ్డా అక్క వచ్చి నాతో మాట్లాడు, అక్క కోప్పడ్డా నేను పోయి మాట్లాడతా, కానీ మా మధ్యలోనే ఉంటది కానీ వీళ్ళ దాకా మేము ఇప్పుడే అనుకుంటామా. ఇదే విషయం ఇందాక ఎగ్జాక్ట్ గా స్వప్న గారు సేమ్ చెప్పినారు తెలుసా, సేమ్ మా ఇద్దరి మధ్యనే ఉంటది తప్ప మూడో వ్యక్తి దగ్గరికి పోదని. నేను అందుకే సెపరేట్ గా మళ్ళీ అడిగాను. ఇంట్లో ఎక్కువ శాతం అక్క నేను పిల్లలం ఉంటే షెడ్ దగ్గరికి అటు ఇటు వాళ్ళు వెళ్తారు కదా, ఇక వాళ్ళకి ఏదో టెన్షన్ ఉండి వచ్చి మేము ఇట్లా అనుకున్నాం అట్లా అనుకున్నాం చెప్పడం ఎందుకు, అక్క నేను అనుకొని తను నేను ఒక సాల్వ్ చేసేసుకుని అట్లా ఇంతలోనే ఉండిపోతాం మేము. ఆయన కూడా ఇప్పుడే తెలిసింది పాపం. అంటే మేము గొడవ పడ్డట్టు మేము ఫేస్ అట్లా ఏమి ఉండయి, నార్మల్ గా ఉంటాం మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి. అంతేనా? అక్క చెల్లెలు మాదిరే ఉంటారా? సొంత అక్క చెల్లెల్లా ఉంటారా? అప్పుడప్పుడు అక్క కదా కొంచెం చెల్లి తగ్గుండాలి ఇట్లా ఏమైనా ఉంటుందా తోడికోడలు అంటే? అట్లా ఏముండదు, తను అక్క అన్ని విషయాలు తెలుసు పెద్ద కదా, ఏదైనా అక్క చూసుకుంటది. అంటే అక్క నాకు చెప్పేటి అన్ని చెప్తుంది, ఇద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. అయితే కొన్ని ఫంక్షన్ కట్టి ఇటు వెళ్ళాల్సినే అక్క బావ వాళ్ళు అటెండ్ అవుతారు, ఇక మేము తప్పక పోవాల్సి వస్తే అట్లా వెళ్ళాల్సి వస్తే వెళ్తారు. కానీ జాయింట్ ఫ్యామిలీ తెలిసిపోయింది. మేమిద్దరం వెళ్ళాం అనుకో, అన్న వదిలేరు అని అడుగుతారు, వాళ్ళిద్దరు వెళ్ళి అనుకో అయ్యా మీ కమ్యూనిటీ పడుతుంది అని వాళ్ళని అడుగుతారు. అంటే అందరికి తెలిసిపోయింది, ఎక్కడ పోయినా మేము జాయింట్ గానే వెళ్తాం. అన్ని వీడియోల్లో ఎక్కడున్నా కూడా కలిసే ఉంటారు, కలిసే కనిపిస్తారు. ఒకరి వీడియోలో ఒకరి ఛానల్లో ఇంకొకరు వచ్చి ఓపెనింగ్ చెప్తుంటుంది, ఇంట్రడక్షన్. అంటే మా పేరుకి మట్టుకే శిరీషశేఖర్ స్వప్న కానీ అంత ఒకటే కాబట్టి యాక్చువల్లీ అదో బోర్డు వస్తుంది మనకు, సిల్వర్ బటన్ ప్లే బటన్, సిల్వర్ బటన్, దానిపైన మా పేరు కూడా రావాలని మాకే సెపరేట్ ఛానల్ పెట్టాం. అట్లాని మేమేదో సెపరేట్ ఛానల్ పెట్టుకున్నట్టు చాలా మంది ఛానల్ పెట్టమని కొంతమంది అన్నారు, పెట్టాక మీరు విడిపోయారని కొంతమంది కామెంట్ పెట్టారు. అట్లా అనుకుంటున్నట్టు కానీ మనమంతా ఒకటే ఉంటాం కదా, అన్ని ఛానల్ మనే కదా, అన్ని హ్యాండిల్ చేసేది నేనే, సో ఉండని అన్నట్టుగానే అట్లా ఒక పేరు కోసం మట్టుకే సెపరేట్ శిరీషశేఖర్ వ్లాగ్స్ అని పెట్టాం.